తనం అంటే తెలియదు. 5000 సంవత్సరాలుగా ఎస్సీలు పడ్డ కష్టాలు నష్టాలు వాటి గురించి పూర్తిగా ఆయనకి ఏమీ తెలియదు. ముక్కు ముఖం తెలియనటువంటి విషయాన్ని తీసుకొచ్చి నువ్వు జిల్లా తిరగమనడం చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి పొరపాటు చర్య. దీన్ని నేను ఖండిస్తున్నా. 50 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు ఆయన యూత్ కాంగ్రెస్ లో ఉన్నాడు, నేను యూత్ కాంగ్రెస్ లో ఉన్నాను. ఇద్దరం తిరుపతి చుట్టుపక్కల ఉన్నాం. మరి ఆయనకు నేను సూటిగా తెలియజేస్తున్నా, తప్పు చేస్తున్నావు చంద్రబాబు నాయుడు, సరి చేసుకో, నీ చెట్టి దారి పోకముందే సరి చేసుకోమని నేను తెలియజేస్తాను. మరి సెన్సెస్, మరి ఈ గ్రామ సచివాలయాల్లో ఉండే పిల్లకాయలు చేసేది కాదు ఇది. వాళ్ళేదో పిల్లకాయలు ఎస్సీలను తీసుకొని పోయి ఓబీసీలుగా రాసి ఉన్నారు. అక్కడ తప్పు అది. ఆ పిల్లకాయలు చేసింది తప్పు. వాళ్ళకి ఏమీ తెలియదు. ముక్కు ముఖం తెలియని పిల్లకాయలకి దాన్ని రాయమంటే వాళ్ళ వల్ల కాదు. అది సెన్సస్ ఇండియా అని ఒకటి ఉంది అక్కడ ఢిల్లీలో. వాళ్ళు చేపట్టాలి ఈ సెన్సస్ గురించి. అంతేగాని ఎవరంటే వాళ్ళు రాస్తేట ఎస్సీలు 100 మంది ఉంటే నువ్వు 20 మంది అని రాస్తున్నారు, రాసి పెట్టున్నారు ఆ పిల్లకాయలు. అది దాన్ని ఖండిస్తున్నా. పేరు పెట్టి కులాలను కూడా ఆయన కౌంట్ చేసి ఉన్నాడు. ఆ పిల్లకాయలు తెలియదు. సెన్సస్ ఇండియా అని ఒక ఢిల్లీలో ఉంటుంది, రాజ్యాంగంలో. మరి దాని ప్రకారంగా చేయకుండా పొరపాటుగా చేశారు. దీన్ని నేను ఖండిస్తున్నాను. ఆ సచివాలయంలో చేసే, ఆ సెక్రటేరియట్ లో చేసే చర్యలు కూడా నేను ఖండిస్తున్నా, తొందరపాటు చర్యగా తెలియజేస్తున్నా. ఈ అబ్బాయి మిశ్రా వెళ్తున్నాడు అక్కడక్కడికి, దీన్ని కూడా నేను ఖండిస్తున్నా. చంద్రబాబు నాయుడు జాగ్రత్త, నువ్వు చేయాల్సింది ఏంటి? ముఖ్యంగా నిరుద్యోగం. ప్రతి ఇంట్లో 2 నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళ గురించి మరి ట్యాక్సులు, నువ్వు నిర్మలా సీతారామన్ 2 రోజులకు ఒకసారి వెళ్తున్నావు, పోయి వస్తున్నావు. ఏమి ట్యాక్సులు? ప్రతి దానిపైన ట్యాక్స్, మాత్ర పైన ట్యాక్స్, మరి పాప్కార్న్ పైన ట్యాక్స్. ఒక్కదానిపైనే ట్యాక్స్ లేదు. భార్య భర్తకు ముద్దు పెట్టడం పైన ట్యాక్స్ లేదు. మిగిలినన్నిటిపైన ట్యాక్సులు పెట్టేశాడు. ఏంటా మోడీ ఏం చేస్తున్నాడు? ఆయన ముద్దులు పెట్టుకునే దానిపైన అదేమన్నా కూడా చెప్తే ఇంకా దీని మీద కూడా ఎక్కువ డబుల్ ట్యాక్స్ వస్తుంది. అది ఎవరు చెప్పినట్లేదు. నిర్మలా సీతారామన్కి, మోడీకి, అమిత్ షాకి అది కూడా పెట్టేస్తారేమో. మరి ఈ ట్యాక్సుల పైన చంద్రబాబు నాయుడు తగ్గించేదానికి పోవాలి. లేదు, ఉక్కు ఫ్యాక్టరీ ఒకటి ఉంది ఇక్కడ, కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ బ్రహ్మానంద రెడ్డి తీసుకొచ్చింది. దాన్ని మళ్ళా మామూలు స్థాయికి తీసుకురావాలి. భారతీయ జనతా